ఈ చిత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనను కలిగి ఉంది. దానిని తెలుగులో వివరంగా చూద్దాం. శీర్షిక: ఆర్థిక రంగంలో నియంత్రణ సంస్కరణలు. వివరణ: 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ఆధునిక, సౌకర్యవంతమైన, ప్రజల స్నేహపూర్వక, విశ్వాస ఆధారిత, తేలికపాటి నియంత్రణ చట్టాన్ని రూపొందించడం ఈ ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యమైన అంశాలు: ఆర్థిక స్థాయి కమిటీ ఆర్థిక రంగ నియంత్రణలు, ధృవపత్రాలు, లైసెన్సులు మరియు అనుమతులను సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది, అంటే వ్యాపారం చేయడం సులభతరం చేయడం. పెట్టుబడి స్నేహపూర్వక సూచిక: రాష్ట్రాల యొక్క పెట్టుబడి స్నేహపూర్వకతను అంచనా వేయడానికి 2025లో ఒక సూచికను ప్రవేశపెడతారు. దీని ద్వారా ఏ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉందో తెలుసుకోవచ్చు. యంత్రాంగం: ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న ఆర్థిక నిబంధనల ప్రభావాన్ని అంచనా వేస్తుంది, అంటే నియమాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి. జాన్ విశ్వాస్ బిల్ 2.0 వివిధ చట్టాలలో ఉన్న 100 కంటే ఎక్కువ నిబంధనలు నేరరహితం చేయడానికి జాన్ విశ్వాస్ బిల్ 2.0ను ప్రవేశపెడతారు. సారాంశం: ఈ ప్రకటన ఆర్థిక రంగాన్ని మరింత సరళీకృతం చేయడానికి మరియు వ్యాపారులకు స్నేహపూర్వకంగా మార్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తుంది. కొత్త కమిటీలు మరియు సూచికల ద్వారా పాలనను మెరుగుపరచడం మరియు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.